నేనే వస్తున్నాలేమా పిల్లల్ని తీసుకొని. ఏమే నేను అందుకే వచ్చేస్తున్నా, నేను పిల్లల్ని తీసుకొని. నాకేం అవసరం చెప్పిడున్నా నీకే. సరే నేను ఇప్పుడు ఇంటికి పోతున్నా, మీ ఇంటి కాడికి రావాలా మాట్లాడానికి పంచాయతీ ఈడ మా ఇంటి కాడికి వస్తారా? అందుకే బ్యాగ్ సర్దుకొని పోతున్నా. నువ్వు ఆడ బ్యాగ్ ఆడ పెట్టు, బ్యాగ్ ఆడ పెట్టు. హలో గాయ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీ ముందుకు పెద్ద ప్రాంక్ వీడియో తీసుకొస్తున్నాను అనమాట. ఈరోజు అమ్మకి నానమ్మకి ఇద్దరికి ఫోన్ చేసి ఉదయం అమ్మమ్మ నన్ను తిడుతున్నారు, నన్ను ఇంట్లో నుంచి పొమ్మంటున్నారు అని చెప్పి అమ్మకు ఫోన్ చేసి చెప్తా. కానీ రియాక్షన్ ఎట్లుంటుందో చూద్దాము. చాలా మందికి డౌట్ రావచ్చు, కామెంట్స్లో కూడా అడిగినారు ఎందుకు అమ్మమ్మ అంటున్నావు వస్తామని. అంటే మేము రిలేటివ్సే అనమాట. అయితే అమ్మమ్మ అవుతుంది నాకు, మామ అవుతాడు. మళ్ళీ నేను ఫోన్లో నేను అమ్మమ్మ అంటే మీరు కన్ఫ్యూజ్ అయ్యారు. అత్తమ్మనే ఏమంటే అమ్మమ్మ అంటాను. అయన్నొద్దు, పాయింట్కి రా. లెట్ గెట్ స్టార్టెడ్. కానీ అమ్మ నమ్ముతుందా నమ్మదో అని డౌట్ అంతే. ఇప్పుడు పొస్తలేదమ్మమ్మ నాకు. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. ఏడవాలి 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 ఏడవాలి, ఏడుపు రావాలి ఏడుపు రావాలి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హలో హలో ఏం చెప్పు. అమ్మా వస్తున్నావా? ఏమి లేదు నేనే వస్తున్నాలే, ఆ? నేనే వస్తున్నాలేమా పిల్లల్ని తీసుకొని. ఏమే లేదు నేను ఇక్కడ ఉండదలుచుకోలేదు. ఎందుకు? ఏం జరిగింది? నేను ఒకటే వీడియోలు చేస్తున్నానని అమ్మమ్మ తిడుతుంది. ఓవరాక్షన్ నాకు నీకు ఎంకరేజ్మెంట్ చేసేదావే నేను నమ్ముతాను. లేదమ్మా ఓవరాక్షన్ ఆపుతావా? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరే రా, నీ ఇంటికాడికి రా, నేను కూడా ఇంటికి పోతున్నప్పుడు. వీడియో కాదమ్మా, నీకు ఎట్లా చెప్పాలమ్మా? అసలు నీకు ఏం దొరికిందో నీకు అసలు తెలీదు. ఈ అమ్మమ్మ కూడా నేనెందుకు చేయాలి నీకు వంట అని చెప్పేసి ఉదయం ఫోన్ చేసింది. ఉదయం కూడా తిడుతున్నాడు, ఒకటే ఫోన్ పిచ్చి ఎక్కువైందని నీకు. వస్తున్నా మీ ఇంటికాడికి వస్తున్నా, వస్తావా మా ఇంటికాడికి రా. ఇంక వస్తున్నా మా పిల్లల్ని తీసుకొని, ఇంకా బ్యాగ్ తీసుకొని వస్తున్నా. నాకేం అవసరం లేదు, నాకేం కర్మ చెప్పు ఈడున్న నీకే. ఏం అంత పెద్ద అంతలోకి ఏం అవసరం లేదు, మళ్ళీ తిడుతున్నారు. ఉదయం అప్పుడే ఫోన్ చేసి చెప్పింది అమ్మమ్మ. ఇద్దరు కలిసి ఫోన్ చేసి ఇంకా నా గురించి ఇట్లా అనుకుంటున్నారు. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. వద్ద వీడియో బంద్ చేయమంటున్నారు. బంద్ చేయవల్ల నేను ఫస్ట్ చెప్తాను. నా అందరికన్నా నీకే ఉంటది ఫస్ట్ వీడియోలు బంద్ చేయాలని. ఏందమ్మా నీకు అంత నవ్వులాటకు వస్తుందా? నిజంగా తిడుతున్నారు. అవసరం లేదు, వాళ్ళ పిల్లల్ని తీసుకొని నాకేం కర్మ అని చెప్పేసి ధ్రువాంశుని కూడా అవసరం లేదు పోని చెప్తుంది అమ్మమ్మ. నేను నమ్మలే కానీ వేరే విషయం ఏమన్నా చెప్పు. లేదమ్మా నీకు ఎట్లా చెప్పాలా? అయితే ఇంటికి వద్దు, ఇంటికి రండి. అయితే వస్తా. అదే నాకేం అవసరం లేదు, ఇంకా నీతో ఉండడం అవసరం లేదు. బ్యాగ్ తీసుకొని పో, కావాలంటే బ్యాచులర్ రూమ్ లో ఉంటా అంటున్నాడు. అమ్మమ్మనేమో నేను ఓతలు పెబ్బరికి నాకేం దిగులు వచ్చా అని అమ్మమ్మ తిడుతుంది. సరే సరే లెక్క విషయం ఏందమ్మా నీకు అసలు లెక్కనే లేదు. నాకు ఎందుకు చేసావు చెప్పు పెళ్లి ఉదయం అవుతావు. చాలా సెకలు ఉన్నారా నీలో? ఇప్పుడు కాదు, పర్సనల్ నువ్వు అమ్మ ఇప్పుడు అంటున్నావు. పెళ్లి కాకముందు నేను ఉదయం ఎట్లా అన్నాడు, మీ అమ్మ మాట్లాడిందంటే అస్సలు నమ్మలేదు. నేను నీకు ఎంకరేజ్మెంట్ చేసేది ఆమె నన్నే తిడుతుంది. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. అర్థం చేసుకోవా? కాదు నాకు అసలు అవసరం లేదు. లేదు ఇప్పుడైతే వాళ్ళు కోపంలో ఉన్నారు. నేను అందుకే వచ్చేస్తున్నా, నేను పిల్లల్ని తీసుకున్నా. నాకేం అవసరం చెప్పిడున్నా నీకే. నీకు వాళ్ళ పిల్లల కప్ప చెప్పిరా. ఎందుకమ్మా సీరియస్ తీసుకుంటే లేవు? ఈరోజు జరిగిందమ్మా ఇందాకనే. సరే రా ఇంటికి అయితే. ఆ ఫోన్ కూడా అది ఇప్పుడు ఛార్జింగ్ పెట్టినాక ఛార్జింగ్ టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాము. ప్లేన్ ఏమన్నా దోశలు వేస్తుండు, నేను అమ్మ కూడా కూర్చుంటా. టిఫిన్ సెంటర్ పెట్టుకున్నాము. ప్లేన్ ఏమన్నా దోశలు వేస్తుండు. సరే నేను ఇప్పుడు ఇంటికి పోతున్నా, మీ ఇంటి కాడికి రావాలా మాట్లాడానికి పంచాయతీ ఈడ మా ఇంటి కాడికి వస్తారా? నేనే వస్తలే.
రా అయితే అన్నం తింటుంటా తింటా నీతో మాట్లాడి కోసుకెళ్ళాలి కదా. నువ్వు ఉదయం అవుతుంది నేను ఏం చేయాలి వద్దంటున్నాడు. నువ్వు అవసరం లేదు నీ పిల్లలు అవసరం లేదు అని చెప్తున్నాడు. ఆ ఇంకా ఏమన్నారు రా ఇంటికి రా అంటున్నా, పిల్లల్ని వదిలిపెట్టి రా ఇంటికి. పిల్లలు వదిలిపెట్టి కాదు నాకు పిల్లలు కూడా అవసరం లేదు ఇంకో దాన్ని చేసుకుంటా అంటున్నాడు. ఎందుకు ఇంకా నేను నీకు వస్తుంది ఇంకా నువ్వు నన్ను పెట్టుకుంటావా జీవితాంతం? ఏంది నువ్వు నన్ను జీవితాంతం పెట్టుకుంటావా? జీవితాంతం పెట్టుకోలేకనే నేను పంపించినది. అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్. ఉదయం అంటున్నాడు. నిజంగా అంటున్నారా? నిజంగా మళ్ళీ ఈ రోజు రచ్చ రచ్చ జరిగింది. ఇద్దరు కొట్లాడుతున్నారు. వీడియోలు బంద్ చేయి నువ్వు ఫస్ట్ అని ఇద్దరు తిడుతున్నారు పిల్లలు పట్టించుకుంటలేనని. ఇప్పుడే బంద్ చేయి మళ్ళా ఏమవుతుంది? అది అవదమ్మా. అవసరమా? మొగుడే వద్దని నాకు ఇష్టం వీడియోలు అందుకే నేను బంద్ చేయను. అదే కాదు పిల్లల్ని కూడా సరిగా పట్టించుకుంటలేనంట. నీకు ఎన్నాళ్ళు చెప్పాలా? ఎన్నాళ్ళు చిన్న పిల్లలు వాళ్ళనేది కరెక్ట్ కదా. బాగైందా ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. వాళ్ళనేది కూడా కరెక్ట్ కదండి. ఏందమ్మా నువ్వు నాకు తల్లివేనా? నువ్వు మంచి ఆలోచన చేసి చెప్తున్న తల్లిని కాబట్టి ఇంకా నన్ను వదిలేస్తా అంటున్నాడమ్మా. వస్తున్నా అందుకే వస్తావా? ఏం నీకు అసలు ఏం లెక్కలేదు. వద్దున్నారమ్మా ఇట్లా నన్ను. అందుకే నేను అన్ని వదిలేసుకుంటున్నా ఒకటేసారిగా. వచ్చి దోశలు ఇద్దరు అమ్ముతా. ఇట్లా హోటల్ పెద్ద ఉంది, మేము మా చేతగా మానుకోవాలనుకుంటున్నాము. అంటే నీ బిడ్డ సంసారం ఎట్టయినా పర్వాలేదు కదా? మళ్ళా నువ్వంత హార్ష్ గా మాట్లాడుతుంది నేను ఫీల్ అవుతా. నిజంగా ఇంకా వద్దంటున్నాడు. అయితే ఇంకా వస్తున్నా నేను బ్యాగ్ తీసుకొని. రా 10-11 అంటే కదా. దోశలు ఎత్తావు, చట్నీ పడతా, నేను అమ్ముకుంటున్నావు. నీ దోశలు పక్కన పెట్టి ఫస్ట్. ఇంకా అమ్మమ్మ కూడా ఇంకా నాకు సరిగా మారతలేదు. ఇంకా ఎందుకమ్మా నవ్వుతున్నావు? ఫస్ట్ టైం జోక్ చేస్తుంటే నాకు వస్తుంది. నిజంగా ఎట్లా చెప్పాలబ్బా? నువ్వు ఈ డైలాగులు ఫస్ట్ పెళ్ళైన కొద్దలు ఇస్తే కొంచెం భయపడుతున్నావు. నువ్వు వాళ్ళకి భయపడతావా? లేదు నేను ఉదయమావను కంట్రోల్ పెడతావు. నువ్వు ఎవరికి భయపడతావు చెప్పు. మేమే భయపడాలి నీకు. లేదమ్మా ఇప్పుడు నేనే భయపడాల్సిన కాలం వచ్చింది. ఇంకా నాకు భయం అవుతుంది. ఉదయం అట్లా మాట్లాడుతున్నాడు. కాలం రానియదు జయమ్మ గారు. ఆ కాలం వస్తే ఇంకేం బద్దలైపోతుంది. లేదమ్మా ఇప్పుడు నేను మారిపోయినా. నేను సరేలే ఇప్పుడు అదల్లా ఇడిచిపెట్టు. ఇంకో దాన్ని చేసుకుంటా అంటే నీకు ఓకేనా? నువ్వు చేయనిస్తావా? దాన్ని ఉదయం కట్టు నాగనిస్తావు, రక్తం తాగుతావు. ఎందుకమ్మా నీకు నీ బిడ్డ మీద అంత నమ్మకము? రాక్షసి కాబట్టి నా బిడ్డ. సరేలేమా ఇంకా నాకు ఇదల్లా వద్దు. నువ్వు ఏంది నువ్వు అర్థం చేసుకుంటావు. నీకు ఫోన్ చేసి నువ్వు ఇట్లా మాట్లాడుతున్నావు. నాకు ఏం అవసరం లేదు. నాకు మీరు కూడా వద్దు, ఎవరొద్దు. నేను వేరే చోటుకు పోతాను. నాకు అవసరం లేదు. ఓకే, కంగ్రాచులేషన్స్. కంగ్రాట్స్ జయమ్మ గారు. సరే మా ఇంకా అమ్మమ్మ ఇడిచిపెట్టింది. ఇంకా ఉదయం ఇడిచిపెట్టాడు, మీరు ఇడిచిపెట్టాడు, నేను పోతున్నాను. బాయ్. కంగ్రాచులేషన్స్ అని చెప్తున్నారా? ఎట చేయాలబ్బా, ఎంత కష్టం వచ్చింది జయమ్మకు. సరేలే మళ్ళా నేను నీ కాడికి కూడా వస్తాను. నేను పోతున్నా వేరే ప్లేస్ కి. బాయ్. ఓకే బాయ్. ఈ జన్మకి చాలు నేను పోతాను. ఏందమ్మా ప్రాంక్ వీడియో చేద్దాం? వీడియో కూడా తీసిన యూట్యూబ్ లో ఫేమస్. ఏదైనా మంచిగా నమ్ముతావు అంటే నువ్వు తల్లివేరా ఇంతకి. నాకు మీ అమ్మమ్మ మీ మామ అట్టేటోళ్ళు అయితే నేను చేస్తా, నేను నమ్ముతా. నీకు ఎంకరేజ్మెంట్ చేసేది ఆమె, నేనే చేయను. ఏం చేస్తాం ఇంకా రివర్స్ అయిపోయింది ఇట్లా. సరే మరి ఇంకా నువ్వు నమ్ముతావు అని ఇంకా సరేలే ఇప్పుడు జేతికి ఫోన్ చేస్తాను. ఆమె రియాక్షన్ ఎట్లుంటుందో చెప్తా, అడుగుతా. ఏం చేయాలి? టెన్షన్ పడక మామ ప్లీజ్. నానమ్మకి చేస్తున్నా. హలో జిజి, ఫ్రీగా ఉన్నావా జిజి? ఇదేనే లాస్ట్. ఇంకా ఉదయం అమ్మమ్మ తిడుతున్నారు. అందుకే ఇంకా నేను పోవాలనుకుంటున్నా. అమ్మోళ్ళ ఇంటికి పోతున్నా. ఎందుకు?
అమ్మమ్మ ఇద్దరు కలిసి తిడుతున్నారు. ఇందాకైతే ఫోన్ లో తిట్టున్నాడు ఉదయం. ఇప్పుడే ఏమిటి తింటున్నా? అడిగి వీడియోలు అవసరం లేదు, ఎందుకు వచ్చిన కంప, పిల్లల్ని సరిగా చూసుకుంటలేవు, అసలు ఏది పట్టించుకుంటలేవు, వాళ్ళకి ఏంది ఏం కథ అని తిడుతున్నాడు. ఏమిటికి వచ్చింది సమస్య? వీడియోలు చేస్తున్నానని. ఇంకోటి అమ్మమ్మ కూడా ఇంకా తిట్టింది నన్ను, ఇంకా వీడియోలు బంద్ చేయి, ఇంకా అవసరం లేదు అని తిట్టింది. మరి అమ్మమ్మ ఇంటికి ఎందుకు పోతున్నావు? వాళ్ళు తిట్టినందుకు పోతున్నావా? అమ్ములు ఇంకా నాకు అవసరం లేదు ఏమంటున్నాడు, తిడుతున్నాడు. అవసరం లేదు, నువ్వు వద్దు, ఇంకా నేను ఇంకో దాన్ని పెళ్లి చేసుకుంటా అంటున్నాడు. నికృష్టుడా, దరిద్రుడా, అమ్మవారి పుట్టినోడా, పాపోరా. ఏమిటికి వచ్చింది? అది వేరే విషయం వచ్చింది. ఇది ఏందో లేదమ్మా. అంటే వాళ్ళు ప్రోత్సహించినారు కదా వీడియోలు తీయమని. ప్రోత్సహించినారు కరెక్టే. ఇప్పుడు పిల్లల్ని సరిగా పట్టించుకుంటారని ఏం అవసరం లేదు, ఏం నీ వీడియోలొద్దు, నీ కథలొద్దు, నాకు అసలు ఇట్లాంటిది ఎట్లా ఎందుకు పెళ్లి చేసుకున్నానా అన్నట్టు బాధపడుతున్నాడు, తిడుతున్నాడు నన్ను. ఒక దెబ్బ కొట్టినాడు కూడా. కార్తీక దీపంలో వంట లెక్క కూడా మెంట లెక్కిచ్చే పర్ఫార్మెన్స్ చేస్తుంది. అప్పుడు ఫోన్ చేసినప్పుడు ఏమనలేదు మరి? అప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్తున్నా కదా కొడుతున్నాడని. అమ్మమ్మ కూడా 2 ఏళ్ళు వెక్కింది నన్ను. వీడియో చేసినందుక? సరే అమ్మమ్మ, మీకు ఇష్టం లేనప్పుడు నేను బంద్ చేస్తానని చెప్పు. కానీ ఇంట్లో నుంచి ఎవరైనా ఆడపిల్ల బ్యాగ్ కొని పోతుందా? ఇట్లా పోతావు, తప్పు కాదు. ఏమో ఇది వేరే ఉంది. ఎవరిదో వేరేది కాదు చేసి, ఇదే మొత్తం ఇదే. ఇంకా దీని గురించే, ఇంకా అవసరం లేదు, నీ పుట్టింటికి ఓ బ్యాగ్ సర్దుకో అని కూడా అన్నాడు. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. అందుకే బ్యాగ్ సర్దుకొని పోతున్నా. నువ్వు ఆడ బ్యాగ్ ఆడబెట్టు ముందు. నువ్వు ఆడ బ్యాగ్ ఆడబెట్టు ముందు. ఎంత బాగా అంటున్నావు? పోతున్నానే. ఎందుకు పోతున్నావు? నాకెందుకు చెప్పు, వీళ్ళు తిడుతున్నప్పుడు నాకెందుకు ఇది? నవ్వు ఆపుకుంటున్నావు కదరా. వద్దు అట్లా పని చేయకు. సరే మీకు ఇష్టం లేకపోతే మానేస్తానని చెప్పు. నువ్వు మానే, దాంతో ఏం ఆదాయము? వద్దు, మీరు చేయమనేందుకే నేను చేసిన. నాకు వీడియోలు అంటే ఇష్టం, నీకు కూడా తెలుసు కదా, వీడియోలు చేయాలనే కదా నేను కూడా అనుకున్నది. అమ్మమ్మ కూడా ప్రోత్సహించింది. నువ్వు అందరికంటే ముందు అమ్మమ్మనే కదా నాకు ఎంకరేజ్ చేసింది, తర్వాతనే ఉదయం, తర్వాత నువ్వు కూడా కదా. ఇప్పుడు నేను చెప్పినది ఇప్పుడు నేను చెప్పేది సరే మీరు ఇష్టం వచ్చినప్పుడు చేయమన్నారు కదా, చేసినాను. ఇప్పుడు మీకు ఇష్టం లేదు కాబట్టి నేను బొత్తిగా బంద్ చేస్తానని చెప్పు. దాంతో నాకేం పడిందని చెప్పు. ఇంకా ఏం అవసరం లేదు, ఇంకా ఛార్జింగ్ అదే ఎక్కుతుంది. ఇంకా నేను ఆ పిల్ల వాడిని కూడా తీసుకొని పోయి అమ్మ దగ్గర పోతున్నా. ఆమెనేమో జోకులు అయిపోయినాయి, దోశ బండి పెట్టుకుందాంపా, అది పెట్టుకుందాంపా అని అంటది మా అమ్మనేమో. ఏమైంది నువ్వు అట్లేం చేస్తున్నావు? నువ్వు ఎందుకు అట్లా చేస్తున్నావు? ఒక్కసారి అసలు ఎన్నడు కొట్టనని, నాకు ఇట్లాంటి తిట్టనని తిడతాను కానీ నాకు కొట్టేది నచ్చదు. మా ఆయనకు అట్లాంటిది నీ అల్లుడు కొడుతున్నాడు, ఇంకా ఏం చేయాలి చెప్పు? ఫస్ట్ టైం కొట్టినాడు. అయితే కొట్టేందుకు పోతారా ఎవరన్నా చెప్పు? కొడితే ఉండాలా చేసి? కొట్టినాడు, నేను ఎట్లుంటాను? వాయమ్మా, కొట్టి తన్ని బయటికి తన్ని వాళ్ళు కూడా ఉన్నారమ్మా, ఈడ్చి పడేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇల్లు ఇడ్చకూడదు, అట్లా అయితే దాటకూడదు. నేను మాట్లాడతాను, ముందు పోవద్దు. ఏమో చేసి ఇంకా నేను అదే ఆ పిల్ల కూడా లేచింది, ఇంకా పోతున్నా. నాకు అందుకే నీకు ఓ విషయం చెప్దామని చెప్తున్నా. అయితే నేను చెప్పినా పోతావా నువ్వు? కొత్తదైతే మాట్లాడుకొని పండుగకు వస్తావని చెప్పి మళ్ళీ ఏంది ఇప్పుడు? నువ్వు ఆ పని చెయ్యొద్దు. అదే నవ్వు ఆపుకుంటున్నావు కదరా. ఇది కూడా వీడియో నేనా? ఇది కూడా జోకేనే. దానికి ఇంత పైపిచ్చిరి. నేను అంటనే ఉన్నా, వద్దు ఊరుకున్నా, టెన్షన్ లో ఉందంటే కూడా వినలే. వాళ్ళ అమ్మ చాంచేప పండుకొని నాకు నిద్ర రాక సడన్ గా మళ్ళీ ఇది ఇట్లా సడన్ గా భయపించి తరంగా ఇట్లా ప్రాంక్ షాక్ ఎట్లయితావో చూద్దామని. షాక్ అయినా మరి ఏం చేయాలా? నేను ఫోన్ పెట్టేసి ఉదయం ఫోన్ చేద్దాం అనుకున్నా నేను.
లేదు అంతకంటే చేసేవు నువ్వు ఏమో నేను చెప్పిరా అందుకే ఇక మళ్ళా చేస్తావనే నవ్వు ఆపుకోలేకపోయింది తెలుసా లాస్ట్ వరకు అమ్మమ్మ అయితే అసలు ఆపుకోలేకపోయింది అదే కదా తల్లి అసలు కాదు అమ్మ తెలుసా ఒక్కసారి కూడా మళ్ళీ నువ్వు ఎట్లా నమ్మినావు అసలు అమ్మమ్మ వీడియోలు చేయొద్దు ఇట్లా అన్నాడు అంటే ఏమో మరి ఎందుకో ఎవరన్నా ఫోన్ లో ఎవరన్నా ఇట్లా చేస్తున్నారు భార్య అని కానీ ఎవరన్నా అన్నారా అదే ఆలోచిస్తున్నా మనసులో ఎవరన్నా అన్నారేమో అందుకైనా సడన్ గా కోపం వచ్చిందేమో అయినా ఇందాక ఫోన్ చేసినప్పుడు ఏమనలేదు ఇప్పుడు ఎందుకు అట్లా సడన్ గా వచ్చిందబ్బా అని నేను అదే ఆలోచిస్తున్నా కానీ నువ్వు లాస్ట్ వరకు నమ్మినావు తెలుసా షాక్ అయినా అందుకే ఇంతవరకు పోయింది నీ వీడియో అదే మరి తిన్నావా తినే తల్లి కొనకడ పుట్టింది పానం ఎందుకే ఇంత భయపడతావు అసలు అమ్మాయి తెలుసా కేర్ చేయలేదు నువ్వు అసలు అంత సీన్ లేదు అమ్మమ్మని ఎంకరేజ్ చేసేది అని చెప్పి ఇంతసేపు కదా జరిగింది ఇప్పుడు నీ ఆడియో నీది అన్ని రేపు వస్తుంది రేపు యూట్యూబ్ లో పెడితే చూసుకో నా మాటలు ఉన్నా నీ మాటలు కూడా వస్తున్నాయి మళ్ళీ దానిలో ఎట్లా అనిపించింది నా యాక్టింగ్ న్యాచురల్ గా అనిపించిందా నాకైతే టెన్షన్ అయిపోయింది నాకు అదే కదా ఓ దిక్కు అమ్మమ్మ అంటే మహాలక్ష్మి అంత అన్నదే అది ఓ దిక్కు తడుతుంది కానీ ఆ పిల్ల చెప్పే దాంట్లో బట్టి నేను పోతున్నా తడుతుకుందా దిగుతుందా అని అంటుంటే నేను ఏమనుకదా సర్దుకున్నా నీవేమనంటే కోపతాపన కాలు బయటికి తీయకూడదు కదా అని నువ్వు నీ భయం నీది అదే కదా దోశల పని పెట్టుకుందా ఎట్లా షాప్ పెద్దగా ఉంది అని వాళ్ళ అమ్మ నవ్వుతుంది అవులే వాళ్ళ అమ్మని చేసింది ఫస్ట్ తర్వాత నీకు చేసింది ఎట్లా అనిపించింది మన ప్రాంక్ ఎంటర్టైన్ అయినారని అనుకుంటున్నాను ఇంకా మరిన్ని వీడియోస్ కావాలంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్